కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో తీవ్ర నష్టం జరిగిందన్నారు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. అధికారులు, రెస్క్యూ సిబ్బంది అలర్ట్ గా ఉన్నారని చెప్పారు. టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే తక్షణమే సాయం అందిస్తున్నామన్నారు. వరద నష్టంపై అంచనా వేసేందుకు సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారన్నారు. పోచారం, నిజాం సాగర్ ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నామన్నారు. మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్తో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గారు ప్రస్తుతం కలెక్టర్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉంది సార్ సిచ్యువేషన్? చాలా హెవీ రెయిన్ఫాల్ పడింది కామారెడ్డి జిల్లాలో, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. సో దాదాపు 11 మండల్స్లో 300 to 600 mm రెయిన్ఫాల్ పడింది. సో దానివల్ల వాటర్ ఎక్కువ ఫ్లడింగ్ సిచ్యువేషన్ ఉంది. సో ఇంతకుముందు రెస్క్యూ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. 2 NDRF టీమ్స్, 6 SDRF టీమ్స్ జిల్లాలో రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నాయి. వాళ్ళతో పాటు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, పంచాయత్ ఆఫీషియల్స్ అందరూ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్లో ఉన్నారు. ఇంతకుముందు 14 మేజర్ రెస్క్యూ ఆపరేషన్స్లో 775 పర్సన్స్ని రెస్క్యూ చేయడం జరిగింది. దాంతోపాటు 27 ప్లేసెస్లో ఇనండేషన్ అయింది. సో అక్కడ కూడా 92 ఫ్యామిలీస్ని సేఫ్ లొకేషన్స్కి పంపించడం జరిగింది. వాళ్ళ కోసం ఫుడ్ అండ్ అదర్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు రోడ్ డ్యామేజెస్ అరౌండ్ 15 ప్లేసెస్లో రోడ్ డ్యామేజెస్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్ రెస్టోరేషన్ కోసం కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. ప్రజలతో అదే రిక్వెస్ట్, మీరు ఏ పరిస్థితిలో బయట రాకుండా చూసుకోండి. ఏమైనా ఇబ్బంది ఉంటే హెల్ప్ లైన్, డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ సెంటర్లో డయల్ 100 కాల్ చేయొచ్చు. ఇమీడియట్లీ అవర్ రెస్పాన్స్ టీమ్స్ విల్ రెస్పాండ్ అండ్ రిజాల్వ్ ద సిచ్యువేషన్. ప్రాజెక్ట్స్ పోచారం అండ్ నిజాం సాగర్ 2 మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నిజాం సాగర్ ప్రాజెక్ట్ నుంచి దాదాపు 2.25 lakh క్యూసెక్స్ అవుట్ఫ్లో ఉంది. సో 5-6 మండల్స్ ఎఫెక్ట్ అయింది కింద. అండ్ ఇక్కడ కూడా లో లయింగ్ ఏరియా ఉన్న విలేజెస్, హౌసెస్ అక్కడ నుంచి ఇవాక్యుయేషన్ కూడా చేయడం జరిగింది. అండ్ పోచారం డౌన్ స్ట్రీమ్లో కూడా 3 విలేజెస్ ఉన్నాయి, అక్కడ నుంచి కూడా ఇవాక్యుయేషన్ చేయడం జరిగింది. హైయెస్ట్ రెయిన్ఫాల్ పడ్డా కూడా ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు సార్. ఎట్లా కోఆర్డినేట్ చేసారు? చాలా మంచి కోఆర్డినేషన్ ఉంది. ఆల్ పోలీస్, రెవెన్యూ, పంచాయత్, R&B, PR, ఇరిగేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ చాలా కోఆర్డినేషన్తో పనిచేస్తున్నారు, చాలా ఎఫిషియెంట్గా. ఇంతకుముందు 775 పర్సన్స్ని రెస్క్యూ చేయడం జరిగింది. 92 ఫ్యామిలీస్ని ఇవాక్యుయేషన్ చేసి సేఫ్ ప్లేస్కి పంపించడం జరిగింది. వరద నష్టానికి సంబంధించి ఏదైనా టీమ్స్ తిరుగుతున్నాయి సార్ క్యాలిక్యులేషన్ చేయడానికి? ఎస్. సో R&B రోడ్స్ ఉన్నాయి, PR రోడ్స్ ఉన్నాయి. వాళ్ళు ఇమీడియట్గా ఫస్ట్ ప్రయారిటీస్ రెస్టోరేషన్ అది చేస్తున్నారు. అండ్ ఎస్టిమేషన్స్ కూడా వర్క్ నడుస్తుంది. కామారెడ్డిలో భారీ వర్షాలు, కలెక్టర్ గారు ఏం చెప్తారు జిల్లా? జిల్లా అందరూ కామారెడ్డి సిటిజన్స్తో అదే రిక్వెస్ట్, మీరు సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్ అండ్ నథింగ్ టు వరీ. ఇఫ్ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్ డయల్ 100కి ఫోన్ చేయండి. We will immediately respond and resolve the situation. IMD ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇంకో 2-3 డేస్ కూడా అలర్ట్గా ఎట్లా డెఫినెట్లీ అలర్ట్గా ఉండాల్సి వస్తుంది. బికాజ్ ఈరోజు కూడా ఆరెంజ్ అలర్ట్ అండ్ ఎక్కువ రెయిన్ఫాల్ పడుతుంది. అండ్ నెక్స్ట్ 2-3 డేస్ కూడా సిమిలర్ సిచ్యువేషన్ ఉండొచ్చు. థ్యాంక్ యూ. మొత్తం మీద కామారెడ్డి జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, వరదలకు సంబంధించినటువంటి ప్రికాషన్స్ ఎప్పటికప్పుడు తీసుకున్నటువంటి విషయాన్ని కలెక్టర్ చెప్తున్నారు. మరోపక్క కామారెడ్డి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. నిన్న ఆరుగొండలో 42 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. సో ఇంత పెద్ద వర్షం పడుతున్నా కూడా ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా జిల్లాధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంది. మరోపక్క వరద నష్టంతో ముఖ్యంగా పంట నష్టం కావచ్చు, తెగిపోయినటువంటి రోడ్లు, చెరువులు, వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక అంచనా వేసేందుకు ఒక కమిటీని కూడా నియమించమని చెప్తున్నారు. ఒక టీం ఇప్పటికే వర్క్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. రానున్న 2-3 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచనలను కూడా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, కామారెడ్డి జిల్లా నుంచి.